నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో అతిసారాకి బుధవారం రాత్రి నుండి వాంతులు విరోచనాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సుమారు 20 మంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాంతులు విరోచనాలకు కారణం కలుషితమైన త్రాగునీరు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. నీళ్ళ సమస్య సార్, కాలువ నీళ్ళ సమస్య పైపులు వల్ల వాంతులు పోయేదా? ఊరు అంతా అట్లా ఉందా పరిస్థితి? 10 మంది దాచి వచ్చేసారు సార్. వాటర్ నుంచే ప్రాబ్లం, లీకేజ్ చేసి పైపులు వస్తున్నాయి. వాంతులు బెదలవుతున్నాయి. వాంతులు బెదలవుతున్నాయి. 20 మంది జాతి వచ్చినారు. ఊరంతా అట్లా ఉందా పరిస్థితి? ఎప్పటి నుంచి వస్తున్నాయి వాటర్ అట్లా? ఏమో సార్, చాలా వస్తున్నాయి. ఒక వారం నుంచి వస్తున్నాయేమో. మేము అంత పట్టించుకోలే అనమాట. వీళ్ళకి మోషన్స్ అయినాక అందరూ పట్టించుకున్నారు. ఇట్లా ఏం జరిగింది ఊర్లో? మామూలుగా 3 రోజులు చిరిగిందా వేరే వాటర్ మన తాగారు, మళ్ళీ ఫిల్టర్ మళ్ళీ చేసినారు. అది ఏం జరిగిందో తెలియదు. అందులో చాలామంది అక్కడ ఎరువులకి వేరే ఊరికి రాలేదు. అందరికీ వాంతులు బెదలా? వాంతులు బెదలు. ఎంతమంది ఉన్నారు ఊర్లో అంతా? చాలా మంది. అంటే ఉద్యోగం ముందు వచ్చినట్టే, అయితే ముందు వచ్చినట్టు మనం రావచ్చునేమో మనం చెప్పలేము. పొద్దున ఒక మంచి వచ్చాను, పొద్దున్న ఒక స్పాట్లోనే ఎప్పుడు వస్తుంది మాకు.